హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక స్పెషల్ వంటకం అయితే షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 to 8 వరకు షూట్ చేశాను, వంట చేశాను. ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఏం వంట చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేశాను. ఇక్కడైతే నేను బిర్యానీ చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పీసెస్ అయితే పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేయించుకున్నాను. బిర్యానీకి అట్లుంటేనే బాగుంటుంది కదా అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో అయితే నేను కొంచెం సాల్ట్, నిమ్మకాయ జ్యూసు, కారము, పసుపు, అల్లం పేస్టు, ఆచి చికెన్ మసాలా చాలా బాగుంటుందండి బిర్యానీలో వేసుకుంటే. బిర్యానీ కోసమే తెప్పించానమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర, బగారా మిక్సు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ఒక్కటి మిస్ అయిందండి, పెరుగు లేదు, మర్చిపోయాను అనమాట తెప్పియడము. అది వేసుకున్నా కూడా బాగుంటుంది. దాని ప్లేస్లో నిమ్మకాయ జ్యూస్ వేసాను కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను దాల్చిన చెక్క స్టార్ నుంచి తెప్పించాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఎప్పటికప్పుడు సేల్ అవుతూ ఉంటాయి కదా, స్టాక్ అయితే ఉండవు అనమాట అక్కడ. స్టోర్ చేసిన స్టాక్ తీసుకొచ్చి మనము వంట చేసుకుంటే అందులో దమ్మేముంటుంది కదా, అందుకని చెప్పేసి నేను మామూలుగా చిన్న చిన్న ప్యాకెట్స్ చాలా తక్కువ, నేను స్టార్లోనే ఎక్కువ తీసుకొని తెప్పిస్తాను అంతే. ఇంకా ఆ మసాలాలు అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మసాలాలన్నీ చికెన్ బాగా పట్టించుకొని పక్కన పెట్టేద్దాము. ఓవర్ నైట్ అయినా సరే, ఒక డే మొత్తము అయినా సరే, ఒక 3-4 hours మినిమం అట్లా నానబెట్టుకోవాలి అనమాట. ఎంతసేపు నానబెడితే అంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. మనకు రెస్టారెంట్లో పీసులు మేము ఒకసారి 2 సార్లు తెప్పించుకున్నాం, అంతకుమించి తెప్పించుకోలేదు. అంత బాగుంటాయండి, అంతకన్నా బాగుంటాయి పీసులు, సాఫ్ట్గా బాగుంటాయి కదా, అలా ఉంటాయి అనమాట. ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది. నాకైతే టైం లేదు, ఒక 1/2 hour 40 minutes అంతే. ఓకే, ఈ లోపు అయితే మనం రైస్ కడిగేద్దాము. నేను రైస్ కూడా అప్పటికప్పుడే తెప్పించుకుంటాను, ఇంట్లో అయితే తెప్పించుకొని అట్లా ఉంచుకోను అనమాట. ఓకే, ఇంకా చూసారు కదండి, రైస్ అయితే కడిగేస్తున్నాను. దీన్ని 2 times కడిగి మూడోసారి రైస్లో వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా రైస్ అవుతుంది మనకి. ఎక్కువ తక్కువ కడిగి ఇరగొట్టాల్సిన పని లేదండి. చాలా జాగ్రత్తగా కడిగేసుకొని కొంచెం మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు తెచ్చుకునే రైస్ కదండి, బిర్యానీ రైస్ కదా, అట్లా ఏంటంటే మనం రెగ్యులర్గా వండుకునే రైస్ అయితే ఎట్లా కడిగినే లేదు, కానీ ఇది కొంచెం కేర్ఫుల్గా కడగాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అట్లా నెమ్మదిగా కడిగేసుకొని మంచిగా వాటర్ పోసుకొని నానబెట్టేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కొంచెం వాటర్ పోసి అయితే నానబెట్టేసుకుంటాం. జస్ట్ 10 నిమిషాలు నానిపోతే సరిపోతుంది. ఒక 1-2 గంటలు నానబెడితే అది అసలు చేతికే రాదనమాట, విరిగిపోతాయి, సన్నగా ఉంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 10 నిమిషాల తర్వాత ఎసరైతే పెట్టేస్తున్నాను. మామూలుగా ఫస్ట్ వాటర్ పెట్టేసుకోవాలి కదా, వాటర్లో మనకి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా కలిసిందా లేదా అని చూసుకోవడానికి ఆ వాటర్లో మనము సాల్ట్ వేసి కలిపేసుకొని కొంచెం టేస్ట్ చూడాలి. సరిపోతే ఓకే, సరిపోలేదని ఇంక కొంచెం వాటర్లో వేసుకోవాలి. అందులో మనం రైస్ వేస్తాం కాబట్టి ఆ రైస్కి పట్టుకొని మంచిగా ఉడుకుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వాటర్లో కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్, పుదీనా, కొత్తిమీర అవి కొన్ని వేసాను. తర్వాత పక్కనే నేను ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మంచిగా మనకి బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేయకపోతే బిర్యానీ అస్సలు బాగుండదండి, అస్సలు బాగుండదు కదా. చూడండి, ఇక్కడైతే నేను మంచిగా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి, మరీ ఎక్కువ మాడిపోకూడదు. అలా అని చెప్పేసి లో ఫ్లేమ్లో అస్సలు ఉడికించొద్దండి, ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే అవి కూరకు ఎట్లా ఉడుకుతాయో మెత్తగా అలా ఉడికిపోతాయి అన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది ఆనియన్స్ ఫ్రై అయ్యే ముందు తీసేసుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయిందంటే మాడిపోతుంది, అస్సలు బాగుండదు. తర్వాత నేను అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ ఉంచాను. తర్వాత మ్యారినేట్ చికెన్ అయితే ఇందులోకి వేసాను అనమాట. కొన్ని ఆనియన్స్ పక్కకు తీసాను. తర్వాత రైస్లో మనం స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉంటాం కదా, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టేశాను. తర్వాత మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చికెన్ మంచిగా లోపల నుంచి ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఒకసారి చూడండి, వాటర్ కూడా మంచిగా మరుగుతుంది కదా. ఇందులో అన్నీ వేసాను. ఇందులో కూడా వేసేసుకోవాలండి, ఆ రైస్కి పట్టాలి కదా. ప్లెయిన్ వండుకున్నా ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. మంచిగా ఉడుకుతుంది, రైస్ పొడి పొడిలాడుతూ ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
చూడండి నేనైతే ఇంకా వాటర్ మంచిగా మరిగిన తర్వాత రైస్ వేసాను, నిమ్మకాయ జ్యూస్ వేసాను. ఇక్కడైతే మంచిగా ఉడుకుతుంది. దీన్ని బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉడికించుకోవాలి అండి. ఇంకోటి ఏంటంటే ఈ చికెన్ తాలింపు ఇలా ఆయిల్లో వేయకుండా డైరెక్ట్ పచ్చి చికెన్ మీదనే ఇట్లా రైస్ వేస్తూ ఉంటారు. అట్లా కూడా వండుకోవచ్చు. బట్ ఏంటంటే అది స్మెల్ వస్తుందండి, కొంచెం నీసు వాసన వస్తుంది. అట్లా ఉండకూడదు. ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన రైస్ 70% ఉడికితే సరిపోతుంది. 70 to 80% ఉడికిన తర్వాత రైస్ని దీనిపైన వేసుకొని స్టెప్పులుగా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేస్తూ పైన కలర్ కూడా వేసుకుంటారు స్టెప్పులుగా. కానీ కలర్ అస్సలు యూజ్ చేయదండి, హెల్త్కి మంచిది కాదు, అస్సలు మంచిది కాదు కదా. ఇంకా నేనైతే పసుపు వేస్తాను. నా కాన్సెప్ట్ ఏంటంటే తినే ఫుడ్లో కలర్ వేసుకోవడం ఏందనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇదే సింబల్ వేస్తూ ఉంటాను, హార్ట్ సింబల్. ఇంకా మంచిగా లోపల వరకు కలర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, అడుగున వరకు. ఓకే ఫ్రెండ్స్, పసుపు అది కలర్ అస్సలు యూజ్ చేయనండి, పొరపాటున కూడా అసలు యూజ్ చేయను అనమాట. ఎప్పుడో తప్పని పరిస్థితిలో స్వీట్ చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా, అంతే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా దమ్ చేయాలి కాబట్టి దానిపైన గిన్నె పెట్టేసుకొని గిన్నెలో వాటర్ పెట్టేసి మంచి కద్దలకుండా లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా మూత తీయొద్దు అసలే. మనకు ఒకటి ఏంటంటే రైస్ అయిందనేది ఒక స్మెల్ వస్తూ ఉంటుంది బయటికి, అప్పటికి బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఉడకలేనప్పుడు రైస్ స్మెల్ అనేది బయటికి రాదు, ఉడికింది అనుకున్నప్పుడే స్మెల్ వస్తుంది అనమాట. మంచి మసాలా స్మెల్, మంచి రెస్టారెంట్లో వచ్చే స్మెల్ వస్తుంది. దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. దీనిపైన నేను ఏం చేస్తున్నాను, బిర్యానీ దాన్ని ఏమంటారండి, బిర్యానీ చారా, బిర్యానీ కుర్మానా ఏదో అంటారు కదా అండి, అది చేస్తున్నాను. బిర్యానీకి బాగుంటుంది. ఇందులో నేను ఏం వేసానంటే వీడియో తీయటం మర్చిపోయాను, మామూలుగా మా అబ్బాయి ఏడుస్తుంటేను మర్చిపోయాను. ఏంటంటే అండి, కొంచెం 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, నెక్స్ట్ ఇంకా చిన్న ఆనియన్ చిన్న ముక్కలా కట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేయించుకొని ఫస్ట్ చింతపండు వేసుకొని పులుసు తీసుకున్నాను. అది పేస్ట్ లాగా చేసుకొని నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు వేయక్కర్లేదు. కాకపోతే మనం ఆయిల్ వేడైన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కారం వేసుకొని నెక్స్ట్ వచ్చేసి చింతపులుసు ఇందులో పోసేసుకొని మంచి ఉప్పు మనం ఆల్రెడీ రైస్లో ఉంటుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇందులో కూడా వేసుకోవాలి, కాకపోతే ఒక మోతాదులో వేసుకోవాలి అనమాట. మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు అయిపోతుంది కదా, తక్కువ ఉన్నా సరే వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఫైనల్గా అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఆచి చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్కి 1 నిమిషం ఉంచేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది. పర్ఫెక్ట్గా మనకు పులుసు అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ షోర్వా ఏదో అంటారు కదా అండి దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇంకా నేనైతే మంచిగా బిర్యానీ సర్వ్ చేస్తున్నాను. ఇంకా ర్యామ్స్ అయితే మస్తు వెయిటింగ్ తినడానికి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇలా ఇష్టం, తినని బతిలాడేది కంటే బదిలాడి పెట్టించుకొని తినేటోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కొరకు ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను బిర్యానీ అయితే మంచిగా సర్వ్ చేశాను. బిర్యానీ పెట్టడమే తీసుకొని వెళ్తున్నాడు, మస్తు ఆకలితో ఉన్నాడు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, చాలా తృప్తిగా భోజనం చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అండి. నేను చేసిన దానికి ఓకే మంచిగా తిన్నాడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా బిర్యానీ అయితే అయిపోయింది. మా అబ్బాయికి తినిపించాలి, మా పెద్ద అబ్బాయికి రైస్ పెట్టాలి అనమాట. పప్పు ఉంది ఇంట్లో, ఆయనకు అది కలిపియాలి. వేరే రైస్ వండాను మా అబ్బాయికి, వైట్ రైస్. మా చిన్న బాబుకి ఆయన తినేది ఉగ్గు తినిపించాలి. ఫైనల్గా వాళ్ళు ముగ్గురు తినేసిన తర్వాత నేను తినేస్తాను అనమాట. ఇది నా ప్లేట్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే ఉంది.